ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పేదలు రైతుల సంక్షేమ రాజ్యం వస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా తునిలో జరిగిన రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ అహంకారమే అతన్ని ముంచేసిందని చెప్పారు. వచ్చే 3 నెలల్లో టీడీపీ జనసేన సునామీలో వైసీపీ కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. జీవితంలో ఇంకెప్పుడు జగన్ గెలిచే అవకాశం లేదన్నారు. ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీని తప్పకుండా అమలు చేస్తారని ప్రకటించారు. తెలుగు జాతి స్వర్ణయుగం కోసం ప్రతి ఒక్కరూ కదిలి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పక్క సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే విధంగా మీరందరూ సమావేశం అయ్యారంటే ఇక్కడే కాదు బయటంతా కూడా బ్లాక్ అయిపోయిందంటే స్తంభించిపోయిందంటే జగన్ పని అయిపోయింది. ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా గెలిచే అవకాశాలే లేవు. ఈ రోజు ఈ సభ చూసి చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న మీ స్పందన చూసా. రాష్ట్రంలో రాజకీయం మారింది. ఈ తుని అందుకు సాక్ష్యం. ఇది ప్రారంభం మాత్రం. ఇది సునామీగా మారుతుంది. ఈ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక్క ఛాన్స్ అడుక్కున్నాడు, అవునా కాదా? మీ అందరి తలపైన చేలు పెట్టాడా లేదా? కాళ్ళు పట్టుకున్నాడా లేదా? ఈ రోజు మీకు చేసిందేంటి? పిడి గుద్దులు నిరంతరం గుర్తున్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో ఎవరి జీవితాలైనా వెలుగు వచ్చిందా అని అడుగుతున్నా. అందుకే మీ దగ్గర ఒక ఓటు హస్తం ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో మూకుమ్ముడిగా ఊర్లు ఓటు కావాలి, ప్రజలందరూ ఓటు కావాలి. మీ భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలుపుతామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. ఈ సంక్రాంతి ద్వారా నేను ఒక సంకల్పం చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి రాతి యుగం పోవాలి. మళ్ళీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన స్వర్ణయుగం ఈ రాష్ట్రంలో రావాలి, తెలుగు జాతికి రావాలని నా ఆకాంక్ష. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమాన్ని తీసుకొచ్చా. మహాశక్తిలో ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు ఎంతమంది ఆడబిడ్డలు ఇంట్లో ఉన్నా మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చి మీ కుటుంబాన్ని ఒక ఆస్తిగా పరిగణించి ఆ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ప్రతి సంవత్సరం 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మీ జీవితాల్లో వెలుగిచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత హ్యాచరీస్ పోయినాయి, అక్వా రైతు మునిగిపోయాడు, రైతు కూలీ మునిగిపోయాడు, కౌలు రైతు దెబ్బతిన్నాడు, వరి ధాన్యం పండించే రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎక్కడ చూసినా దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. ఎక్కువ అప్పుల పాలైన రాష్ట్రం మన రాష్ట్రమే దానికి నెంబర్ 1. మళ్ళీ హామీ ఇస్తున్నా, రైతులను ఆదుకుంటాం. ప్రతి ఒక్క రైతుకి, కౌలు రైతుని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. హైదరాబాద్ ఎట్లా అభివృద్ధి చేశానో అదే మాదిరిగా చేయాలని అమరావతి కోసం నేను ఒక ప్రోగ్రాం ఇష్యూ చేశాను. ప్రజల ముందుకు రండి, రైతుల ముందుకు రండి, రాజధానిలో భాగస్వాములు కమ్మని పిలిపిస్తే 34,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు ₹1 తీసుకోకుండా నేనిచ్చినటువంటి యాన్యుటీ మీద ముందుకొచ్చారంటే, భాగస్వామ్యంకి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ నమ్మకం. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అలాంటిది ఎన్నికల ముందు అమరావతి రాజధానిని నమ్మించి ఎన్నికల తర్వాత 3 రాజధానులని 3 ముక్కలాటాడి కడాన ఈరోజు ఎక్కడా రాజధాని లేకుండా చేసి
కోర్టులు కూడా ముట్టికాయలు వేసి ఏప్రిల్ తర్వాత వింటామని చెప్పి వేశారు కోర్టులో కేసులన్నీ. ఈరోజు అమరావతి రాజధానిగా ఉంటుంది. జగన్ నీ పని అయిపోయింది, నిన్ను అర్థం చేసుకున్నారు, అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు. సీన్ అర్థమైపోయింది, తిరగబడింది. అందుకే ఇప్పుడు ఏమంటున్నానంటే పెత్తందారులకి పేదవాళ్ళకి పోరాటం అంట. ఈ దేశంలో పెత్తందారి ఎవరన్నా ఉన్నా అంటే నెంబర్ 1 పెత్తందారి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు? దేశంలో ధనికమైనటువంటి ముఖ్యమంత్రి. అతను డిక్లేర్ చేసిన ఆస్తుల విలువ 510 కోట్లు. దేశంలో అందరూ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కలుపుకుంటే 510 కోట్లు కూడా లేదు. పాపం జగన్ ఎంత పేదవాడంటే ఆయనకి ఎక్కడ ఇల్లు కూడా లేదు. ఉందా ఇల్లు? డ్రాయర్ కూడా లేదు కదా, ప్యాంటు షర్టే కదా, డ్రాయర్ కూడా లేదు. చాలా పేదవాడు. భిక్షం అడుగుతున్నాడు, గిన్నె పెట్టుకొని ఎవ్రీడే భిక్షం అడిగి ఆ భిక్షంలో వచ్చే డబ్బులు భోంచేస్తున్నాడు. పేపర్ లేదు, టీవీ లేదు, ఇల్లు లేదు. పాపం చాలా పేదవాడు. తల్లి లేదు, చెల్లెలు లేదు, బాబాయ్ లేడు,